హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలండి. ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి వీలైతే. సో ప్రతిరోజు ఒక ఇంట్లో ప్రతి ఒక్క స్త్రీ చేసుకునే పనులే అండి. చాలా వరకు అనుకుంటారు యూట్యూబ్ చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఏం పనులు ఉండవు కాబోలు, అందుకే యూట్యూబ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్లో పెడతారు అది ఇదని అనుకుంటారు. పనులు లేక కాదండి, చాలా పనులు ఉంటాయి. అవి ఎంత పనులు ఉంటాయి అనేది మీకు ఒక్కరోజు నేను చూపిస్తున్నాను. సో ఇప్పటికి 5 అవుతుంది. 5 లోపు వంట అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక వంట దగ్గర నేను వీడియో షూట్ పెట్టుకున్నానంటే అది టైంకి అవ్వదు. పిల్లలకి 7 వరకు వంట అనేది టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట వాళ్ళ స్టడీస్ గురించి. సో వెన్నెలమ్మ అయితే ముందుగానే 5 వరకు లేచి చదువుకుంటుంది అండ్ స్నానం చేసేసి కన్నయ్యకైతే స్నానం చేయించి తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టి కూర్చుందనమాట. ఇక నేను తనకి పాలు వేడి చేస్తున్నాను. జొన్న రొట్టె చేశాను. ఆ జొన్న రొట్టెని పాలల్లో వేసి ఇస్తానన్నమాట మార్నింగ్. సో సమ్ టైమ్స్ ఉప్మా అలాంటివైనా ఇస్తాను. కాకపోతే జొన్న రొట్టె అయితే నేను లేకపోతే వాళ్ళు తినరనమాట. ఒకరోజు నేను లేట్గా లేచాను అంటే వాళ్ళు ఏది తినకుండా వెళ్తారు, ఏదో ఒక పాలు తాగేసి వెళ్తారు. సో అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని ఇప్పటి వరకు కూడా నాకు ఎంత నిద్ర వచ్చినా, అసలు నైట్ నిద్ర లేకపోయినా ఆ టైంకి అయితే లేస్తానన్నమాట. 5 వరకు అయితే నా వర్క్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. పిల్లలకైతే ఖచ్చితంగా తినబెట్టే పంపిస్తాను. 100% తిని పోవాల్సిందే, లేదంటే నేను ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టనివ్వనమాట. సో తనకి జొన్న రొట్టె పాలు ఇచ్చేసాను, తను తింటుంది. ఇంకా తన బాటిల్ నింపి పెడుతున్నాను అనమాట. తను చాలా ఎర్లీ మార్నింగే ఉంటుంది తనకు కాలేజ్. సో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడో నైట్ వస్తుంది అనమాట బంగారు తల్లి. ఇంకా ఆలోపు తను బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో నేను బయట అంతా కూడా ఊడ్ చేసుకున్నాను అనమాట. మా ఇల్లు ఎంత పెద్దగా ఉందో మా సరౌండింగ్ కూడా అంత పెద్దగా ఉంటుంది. సో అదంతా కూడా మేమే ఊడ్ చేసుకోవాలన్నమాట. వాష్ చేయడం మాత్రము మెయిడ్ వచ్చి వాష్ చేస్తుంది, ఓనర్స్ వాష్ చేయిస్తారు. బట్ ఓడవడం మాత్రం మన ఇంటి ముందు మనమే ఊడ్చుకుంటే బెటర్ కదా. సో ఊడ్చేసుకున్నాను అనమాట. ఇక ముగ్గు పెట్టడము, బయట మోపు పెట్టడం అయితే నేను చూపించలేకపోయాను, ఎందుకంటే మార్నింగ్ చాలా అంటే చాలా హడావిడి ఉంటుంది. అస్సలు వీలవ్వదన్నమాట. బట్ మీకు ఎలా ఉంటుంది వర్క్ చేసుకునే లేడీస్ పరిస్థితి అనేది మీకు ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నాను. సో స్నాక్స్ పెట్టేశాను పిల్లలకి. స్నాక్స్ వచ్చి డ్రై ఫ్రూట్స్ మాత్రమే పెట్టాను. ఇంకా చిన్నదాన్ని లేస్తలేదనమాట. ఇంకా వాళ్ళ అక్క బయలుదేరే ముందు లేస్తుంది, తను బాయ్ చెప్పే ముందు అప్పుడు లేస్తుంది అనమాట. అంటే తినకి 1 అవర్ ముందే ఉంటుంది, తనకన్నా తిను 2 hours ముందు వెళ్ళాలి. సో తను 7 వరకు వెళ్తే ఇంకా తినైతే 2 hours ముందు వెళ్ళిపోవాలన్నమాట. సో చిట్టి తల్లి అయితే రెడీ అయిపోయింది, కన్నయ్య కూడా తినిపెట్టేసింది. ఫస్ట్ కన్నయ్యని లేపి తనకి రెడీ చేసి తనకి తినబెట్టి వాటర్ తాగించి అప్పుడు తను కాలేజ్కి వెళ్తుంది అనమాట. కాలేజ్కనే కాదు, తన స్కూల్ డేస్ నుంచి కూడా తనది ఇదే అనమాట రొటీన్. సో బంగారు తల్లి వెళ్ళిపోతుంది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇద్దరు కాళ్ళు మొక్కేసి వెళ్తారనమాట. అందరూ ఈ జనరేషన్లో ఇలా ఉంటారా అని అనుకోవచ్చు, బట్ వద్దు బెటా అన్నా కానీ వాళ్ళు వినరు. ఎగ్జామ్స్ ఉన్న టైంలో అయితే ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ కావాలని కాళ్ళు మొక్కేసి వెళ్తారు. సో చిట్టి దాన్ని లేపుతున్నా అనమాట. ఇక దీన్ని లేపడం అంటే అసలు లేవదు, ప్లీజ్ మమ్మీ అని మొద్దు నిద్ర అనమాట. సో లేచింది, ఇంకా అది కూడా స్నానం చేసేసి వచ్చేసింది అనమాట. ఇంకా తనకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను, ఇంకా జడేస్తున్నాను. పెద్దదైతే వెన్నీ అయితే తనే వేసుకొని వెళ్తుంది, కానీ ఇంకా లక్కీకి అయితే నేనే వేయాలన్నమాట. ఇక ఇద్దరికీ వేసే టైంలో అయితే అసలు చెప్పనే లేదు, అసలు ఇంకా ఊహించుకోకూడదు అనమాట. టీ తాగే టైం కూడా ఉండదు మనకి. ప్రతి ఉమెన్ సిచ్యువేషన్ ఇదే అండి. ఇంట్లో ఉండి ఏం చేస్తారు అంటారు కదా. ఇంట్లో ఉండి మేము చేసేంత వరకు మీరు చేయలేరండి, ఇది మాత్రం 100% అనమాట. నేను పిల్లల గురించనే బయట జాబ్ కూడా ఏం చేయలేదన్నమాట. చిన్నప్పటి నుంచి పిల్లలు ఆడపిల్లలు కదా, వాళ్ళని దగ్గరుండి చూసుకోవాలన్న ఉద్దేశంతో. సో డ్యాన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి నేను డ్యాన్స్ నేర్పించేదాన్ని, డ్యాన్స్ టీచర్గా. ఇక తర్వాత మేము ఇల్లు కట్టుకొని వెళ్ళిన తర్వాత
అక్కడికి స్కూల్కి చాలా డిస్టెన్స్ ఉండడం వల్ల నేను డ్యాన్స్ అనేది మానేసేసి ఇక నాకు వచ్చిన పార్లర్ని నేను ఇంట్లోనే పెట్టుకొని చేసుకున్నాను అనమాట. మళ్ళీ బయట ఎక్కడో పెట్టుకుంటే నేను పిల్లల్ని చూసుకోలేను అని చెప్పేసి ఇంట్లోనే పెట్టుకొని అక్కడ వచ్చే ఆ లేడీస్ తోటే నేను నా వర్క్ ఇంకా అయినా కానీ ఫైనాన్షియల్గా ఇల్లు కట్టుకున్నాము, ఇంకొంచెం సపోర్ట్ ఉండాలి మా హస్బెండ్కి, అంతా తన పైన బర్డెన్ వేయకూడదు అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవాలి. ఎలా అనుకుంటుంటే నాకు రీసేలింగ్ ఫీల్డ్ గురించి తెలిసింది. సో ఒక 7 years బ్యాక్ అనమాట. ఇంకా రీసేలింగ్ ఫీల్డ్లోకి నేను చాలా అంటే చాలా కష్టపడ్డానండి. ఆ ఫీల్డ్ గురించి ఎవరు మనకు నెంబర్స్ ఇవ్వరు, ఎలా చేయాలో చెప్పరు. ఇప్పుడైనా మనకు ఎవరైనా చెప్తారో, మనం చాలా వరకు చెప్పాను, చాలామందికి సపోర్ట్ చేశాను రీసేలింగ్లో ఇప్పుడు. ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ నేను ఫేస్ చేశాను. ఎవరు కూడా ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలి, మనకు మ్యానుఫ్యాక్చరర్స్ ఎలా దొరుకుతారు, ఇదంతా ఎంతమందిని అడిగినా చాలా స్వార్థం చూసుకున్నారనమాట. ఎవరు కూడా నాకు చెప్పలేదు, ఫ్రెండ్స్ కూడా చెప్పలేదన్నమాట. ఒక ఫ్రెండ్ ఉండింది. సో ఇలా కాదని చెప్పి ప్రతి ఒక్కటి నా నాలెడ్జ్ తోటి నేనే తెలుసుకున్నాను. 7 years నుంచి నేను రీసేలింగ్ చేస్తున్నాను అనమాట. ఒక 200 members మ్యానుఫ్యాక్చరర్స్ ఉండొచ్చు మన దగ్గర. ప్రజెంట్ డైలీ ఒక 1000 నుంచి 1500 వరకు అన్నా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇంకా బయట వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఇంకా మేకప్ సీజన్ ఉంటే ఎలాగో మేకప్స్ వస్తూ ఉంటాయి, మనకు ఒక ప్యాకేజ్ పట్టుకుంటే ఎలాగో 30,000 వరకు వస్తాయి ప్యాకేజ్లో. ఇంకా బయట జాబ్ వద్దు, ఇంకా అవసరమే లేదని అనిపించింది అనమాట. ఇంకా నేను వెళ్ళి చేసిన మా హస్బెండ్ ఒప్పుకోడు, బయటికి అవసరం లేదు, నీకు ఇంత మంచి నువ్వు ఇంట్లోనే చేసుకుంటున్నావు, బయట ఎందుకు నీకు అంటాడనమాట. ఈ టైంలో కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను యూట్యూబ్ని ఎందుకు ఎంచుకున్నాను అంటే, మనం ఫోన్ ఉంటుంది మన చేతిలో, ఆ ఫోన్ని ఎలా యూస్ చేయాలో, మంచికి యూస్ చేస్తే మంచి ఉంటుంది, చెడుకు యూస్ చేస్తే చెడు ఉంటుంది. సో ఒక ఫోన్ కొన్నామా, 1,00,000 రూపాయలు, ఇప్పుడు నా ఫోన్ అయితే 1,25,000 కొన్నామా, ఎందుకు ఊరికే అలా పెట్టకూడదు, దాని నుంచి మనకి ఏదైనా ఇన్కమ్ రావాలి. సో యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. దీంట్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మానిటైజేషన్ అయిపోయింది. ప్రజెంట్ ఓకే బాగానే ఉన్నాము. సో నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే, మన వర్క్స్ ఎలాగూ మనకు ఉంటాయి, అలాగే ఖాళీగా ఉన్నారు అని వాళ్ళు అంటూనే ఉంటారు, అవన్నీ ఏమీ పట్టించుకోకుండా. సో ఆడవాళ్ళకైతే ఇంట్లోనే ఉండి ఎర్న్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అని అంటే మాత్రం యూట్యూబ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. అండ్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ వాళ్ళ ఛానల్స్ని ప్రమోట్ చేయడానికైనా సరే ఆల్వేస్ నేను ముందుంటానన్నమాట. ఎందుకంటే అన్ని స్ట్రగుల్స్ పడి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. కాకపోతే కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటంటే, యూట్యూబ్లో మనం ఎంత కష్టపడి కంటెంట్ పెడతామో, ఇంత వర్క్ ఉంటుంది, ఇంత కష్టపడతాము, అయినా కానీ ఏదో ఒక వీడియో డైలీ నేను ఒక కుకింగ్ వీడియో అయితే పెడతానన్నమాట. ఏదైనా పిల్లలకి ఈజీ స్నాక్ అని చెప్పేసి ఏదో ఒకటి పెడతాను. దాని గురించి ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఫస్ట్ మళ్ళీ మార్నింగ్ వంట, పెద్ద పాపకు వేరే వంట, చిన్నమ్మాయికి వేరే వంట, మా హస్బెండ్కి మళ్ళీ బాక్స్ చేసి పెట్టిన తర్వాత ఇవన్నీ గుళ్ళు, పూజలు, ఇంట్లో పనులు, బట్టలు అవన్నీ అయిపోయిన తర్వాత, వంటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెషల్గా యూట్యూబ్ కోసం మనం వర్క్ చేయాల్సి వస్తుంది. దానికోసం ఒక వర్క్ చేసి స్టవ్ అంతా మళ్ళీ నీట్గా పెట్టుకొని నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మనం కూడా నీట్గా రెడీ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా కామెంట్స్ని తట్టుకోలేం కదా. దేవుడి దయ వల్ల మంచి కామెంట్సే వస్తున్నాయి, నాకు ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ రాలేదు. అక్క అని చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దీని నుంచి మంచి ఇన్కమ్ అయితే మీరు సంపాదించుకోవచ్చు. నిరభ్యంతరంగా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. కాకపోతే దీన్ని సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనం కష్టపడితేనే వాళ్ళు మనకు శాలరీ ఇచ్చేది. ఇదేంటంటే మనం ఇంట్లో ఉండి మనకు వీలైనంత కష్టపడి మనకు వీలైనంత శాలరీ మనం తీసుకోవచ్చు. కొంతమంది పెడుతూ ఉంటారు, ఇంట్లోనే ఉండి ఇంటికి తాళం వేస్తారు, బాయ్ అని చెప్తారు, అంతే. ఆ చిన్న బిట్ మళ్ళీ ఏంటో ఆ వీడియోస్ చూస్తుంటే కూడా ఒక్కొక్కసారి ఇరిటేషన్ కలుగుతుంది అనమాట. అంటే ఒక వర్క్ ఉండదు, ఒక కంటెంట్ ఉండదు. ఇప్పుడు నేను కూడా డైలీ వర్క్ ఎందుకు పెడుతున్నాను అంటే, నేను ఈ వీడియో ఇప్పటివరకు పెట్టలేదు, ఇలా నేను ఇంట్లో చేసుకునే పనులు నేను పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే, ఇంత చేస్తూ కూడా మేము యూట్యూబ్ చేస్తున్నాము, దాంట్లో మంచి కంటెంట్ ఇస్తున్నాము, వంట చేస్తున్నాము. ఒక 4-5 వీడియోలు పెడితే అందులో ఖచ్చితంగా ఒక వంట వీడియో ఉంటుంది. నాకు వచ్చే లైక్స్ కన్నా, నాకు వచ్చే వ్యూస్ కన్నా షేర్స్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఎవరికైనా యూజ్ అయ్యే వీడియోనే పెడుతున్నానని నాకైతే హ్యాపీనెస్సే అనిపిస్తుంది. బట్ ఏముంటుందనో వీడియో అర్థం కాదు. కానీ చెప్పులు వేసుకునేది ఒక వీడియో పెడతారు, తాళం వేసేది ఒక వీడియో పెడతారు,
బట్టలు ఉతికేది ఒక వీడియో పెడతారు, వాష్రూమ్కి వెళ్ళేది ఒక వీడియో పెడతారు. అలాంటి వీడియోస్కి చాలా వ్యూస్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఓకే, ప్రాబ్లం లేదు, ఎంకరేజ్ చేయండి, నో ప్రాబ్లం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ మనం ఎంత కష్టపడతామో అంత స్ట్రాంగ్గా ఉంటుంది సక్సెస్ అనేది అని నా నమ్మకం అన్నమాట. సో నాకు ఈజీగా మానిటైజేషన్ ఏం అవ్వలేదండి, నేను కూడా చాలా కష్టపడ్డాను. సో నేను ఎంత కష్టపడ్డాను అనేది ఆ వెంకటేశ్వర స్వామికే తెలుసు. ఇంకా ఫైనల్గా ఇంట్లో పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. ఈ మధ్య నాకు ఎందుకో అమ్మవారు బాగా కళలోకి వస్తున్నారు. అదేంటో ఆ డప్పుల సౌండ్లు అవి ఇవి, అమ్మవారు పసుపు వేషధారణలో అసలు ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. నేనేమో నమ్ముకున్నది వెంకటేశ్వర స్వామిని, ఆ కృష్ణయ్యని, లక్ష్మీ అమ్మని నమ్ముకున్నాను. అమ్మవారికి పూజ చేస్తాను, కానీ మనసంతా అయితే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. కానీ ఈ మధ్య నాకు ఎందుకో అమ్మవారు ఎక్కువగా కళలోకి రావడం. నిన్ననైతే నేను డోర్ వెనక కూర్చుని మాట్లాడుతున్నాను. ఈవెన్ బయట వాళ్ళకు కూడా నేను డోర్ వెనక ఉన్న సంగతి ఎవరికి తెలీదు. బట్ ఒక కోతి సడల్న ఇంట్లోకి వచ్చి నన్ను ముట్టుకొని ఎగిరి మరి నా చేతిని ముట్టుకొని ఏమంటారు హైఫై ఇచ్చినట్టుగా చేసి వెళ్ళిపోయిందనమాట. చాలా గట్టిగా అరిచేశాను నేను. నాకేంటో భయం వేసింది, రెప్ప పాటలా అది వెళ్ళిపోయింది. ఏంటిది ఇది ఒక వింతగా ఇంట్లోకి వచ్చి చాలా భయం వేసింది. అదురుకున్నాను అనమాట. ఎందుకు ఇట్లా, సర్లే ఈరోజు గుడికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా నేను మా వారు ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాము. మా వారే చేస్తారు, బట్ నాకు ఎందుకు ఈరోజు చేయాలనిపించింది అనమాట. అమ్మవారిని అలా ప్రత్యక్షంగా కళలో చూసేసరికి నాకు ఎందుకో అట్లా గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా అనిపించింది. సో నేనే పూజ చేస్తాను ఈరోజు అని చెప్పాను. అండ్ నేను ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను. మళ్ళీ అమ్మవారు కళలోకి వచ్చారు, ఎంత చక్కగా అలంకరించుకొని వచ్చారు. సో పూజ చేసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. నేనైతే తినకుండా పూజ చేయాలి అని అయితే నేను అస్సలు అనుకోను. గుడికి వెళ్తున్నాం అనమాట. సో మా అమ్మ అంటది గుడికి వెళ్తే తినకుండా వెళ్ళాలని. నేను దానికి విరుద్ధం అనమాట, వాదిస్తాను. తినేసే వెళ్తామని చెప్పేసి అంటాను. ఎందుకంటే దేవుడు ఏమీ తినకుండా నువ్వు ఉపవాసం ఉండి నాకు పూజ చేయాలి అని చెప్పడు కదా అనేది నా వాదన అనమాట. మంచిగా తింటే మంచిగా పూజ చేయాలి, మంచిగా తినాలి అని నా వాదన. సో కన్నయ్యకి కూడా అన్నం తినిపించేశాను, పప్పు చేశాను అనమాట ఈరోజు. ఫైనల్గా ఇంకా గుడికి అయితే వెళ్తున్నాను. గుడి ఈరోజు ఏవో ఉత్సవాలు ఉన్నట్టున్నాయి, శాకంబరి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి కదా. ఎంత బాగా అలంకరించారో, చాలా రష్ కూడా ఉంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిలో పిండి దీపాలు పెడుతున్నారు. ఈ మధ్య నేను ఒక 2 వీక్స్ అయింది అనుకుంటా నేను గుడికి వెళ్ళక. నేను అంత అప్డేట్లో లేను అనమాట. 2 వీక్స్ అయింది గుడికి వెళ్ళక. సో నాకు తెలియలేదు, లేదంటే నేను కూడా చేసేదాన్ని. సరే ఇంకా అమ్మవారి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాను. నేను రెగ్యులర్గా ఈ అమ్మవారిని మొక్కుకుంటానమాట, ఇక్కడికే వస్తాను. అంటే ప్రతిసారి గుడికి వచ్చినప్పుడు మాత్రం అక్కడ అన్ని గుళ్ళు ఉంటాయి, గణేష్ టెంపుల్లో అన్ని గుళ్ళు ఉంటాయి, అందరు దేవుళ్ళు ఉంటారు. అయితే నేను ఈ అమ్మవారికి మాత్రం ప్రదక్షిణ చేస్తాను. ఎందుకంటే నా 10th క్లాస్ నుంచి నేను ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. నాకు బాగా నమ్మకం అన్నమాట. సో ఇక్కడే మా హస్బెండ్ని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాను, మా హస్బెండ్ని పెళ్లి చేసుకున్నాను. సో ఇంకా ఏవైనా చాలా అసలు ఏవి కోరుకున్నా అవి జరుగుతాయి అన్నమాట. సో అమ్మవారి దయ వల్ల ఇంకా అప్పటి నుంచి ప్రతి మంగళవారం కానీ వారానికి ఒకసారైనా నేను మా వారు కలిసి వస్తామన్నమాట ఈ గుడికి. వచ్చి ప్రదక్షిణ చేసుకొని పోతాము, కానీ ప్రత్యేకంగా పూజలు అట్లా అంత స్ట్రాంగ్గా ఏం చేయమన్నమాట. ఇంకా కృష్ణయ్య సేవ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మా వారికి అన్నం పెట్టేశాను, తిన్నారు. ఇది బాక్స్ అన్నమాట. ఇంకా తన బాక్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు, డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. సో అది దారిలో చిన్నమ్మాయికి ఇవ్వాలన్నమాట. చిన్నమ్మాయికి అంటే తనకి వేడిగా ఉండాలన్నమాట. సో అందుకని ఇంకా తను స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా తర్వాత ఇంకా మార్నింగ్ ఎంత బిజీగా ఉంటారు ఒక ఆడవాళ్ళు అనేది జస్ట్ చూపించాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు వాచ్ చేసినందుకు చాలా సంతోషం అండి. ఇంత ఓపికతో చూశారు. థ్యాంక్ యూ.